హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తన జీవితంలో రాజకీయ కక్షలు అనేవి ఉండవని ఒక మాట నిస్సిగ్గుగా నిర్భయంగా అబద్ధం చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేశారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారనో కొంతమంది ఐపీఎస్ని సస్పెండ్ చేశాడు. అది కక్షపూరిత చర్య కాదు, నంబర్ 1. నంబర్ 2, తర్వాత కొద్దిమంది వైసీపీకి సంబంధించిన లీడర్స్ని, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయించాడు. వాళ్ళ మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించారనేసి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య. నంబర్ 2, 2 దళిత నాయకుల్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అది కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేసింది కాదు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నుంచి కోస్తాంధ్రకి, కోస్తాంధ్ర నుంచి మళ్ళీ రాయలసీమ జైళ్ళకి పోలీస్ స్టేషన్లకి జైళ్ళకి తిప్పుతున్నారు పోసాని కృష్ణమురళి గారు. అది కూడా కక్షపూరితమైన అరెస్ట్ కాదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వినకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నిర్ణయాలకి వ్యతిరేకంగా పనిచేసినా చంద్రబాబు నాయుడు ఒక దయాహృదయంతో వీళ్ళందరిని వదిలేశాడు. కానీ ఐపీఎస్లను సస్పెండ్ చేయాల, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ లీడర్లని జైల్లో పెట్టించి అరెస్ట్ చేయించి కొట్టించి జైలుకి పంపల. ఇప్పుడు రీసెంట్గా వల్లభనేని వంశీ అనే వ్యక్తిని లేకపోతే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని మాత్రము అసలు అరెస్ట్ చేయించట్ల, పోలీస్ స్టేషన్ల చుట్టూ రాయలసీమ నుంచి కోస్తాంధ్ర జిల్లాలకు అయితే తిప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కక్షపూరితం కాదు, వేరే వాళ్ళు ఏం చేసినా కక్షపూరితమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారిని జైలు టు జైలు తిప్పుతున్న విధానం ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఒక రాక్షస క్రీడగా చూడాలి. మనిషి అనేవాడు ఒక కేసులో అరెస్ట్ అయితే ఆ కేసుతో అక్కడితో అరెస్ట్ చేయించి దాని మీద బెయిల్ వచ్చేలా చేస్తారు. ఒక దగ్గర బెయిల్ వస్తుందన్న క్రమంలో అక్కడి నుంచి ఇంకో దగ్గర కేసు పెట్టించి వాళ్ళతో అరెస్ట్ చేయించడం, అక్కడి నుంచి బెయిల్ వస్తుంది అనుకున్న క్రమంలో ఇంకో దగ్గర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి మళ్ళీ అక్కడ ఆ పోలీసులతో బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేయించిన విధానం ఏదైతే ఉందో ఇది ఒక్క రాక్షస మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగల పని. నిజంగా పోసాని కృష్ణమురళి బూతులు మాట్లాడచ్చు, వల్లభనేని వంశీ తప్పులు చేసి ఉండొచ్చు. ఇప్పుడున్న టీడీపీలో ఎంతమంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టారు? పట్టాభి ఏం తిట్టాడు? బుద్ధ వెంకన్న ఏం తిట్టాడు? వాళ్ళందరిని అప్పుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధ వెంకన్న అరెస్ట్ చేశారా బుద్ధ వెంకన్నని? ఇంకా టీడీపీకి సంబంధించిన లీడర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఘోరంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూలనాడారు కదా, అరెస్ట్ చేశారా? చేయలేదు కదా. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలు తప్ప మంచి రాజకీయాలు చేయడు, ఓన్లీ కక్షతో కూడుకున్న పనులు మాత్రమే చేస్తాడని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కక్షతో రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారు. కక్షతోనే ఒక ముఖ్యమంత్రి కావాలనే కసితో రామారావు గారు పెట్టిన పార్టీని, రామారావు గారి మొహం మీద ఎన్నికలు చేసి రామారావు గారి దగ్గర ఉన్న ముఖ్యమంత్రి పదవిని, పార్టీని మొత్తాన్ని లాక్కొని రామారావు గారు చావుకు కారణమయ్యారు. అది కక్ష కాదు. తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు లాక్కొని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేకుండా చేయాలి అని కుట్రలు పన్నాడు. అంటే వేరే పార్టీ లేకుండా కుట్ర చేయడం మాత్రం అప్రజాస్వామికం కాదు, కక్షపూరితం కాదు. తర్వాత 2016, 2017 మధ్యకాలంలో మోడీతో డిఫరెన్స్ వచ్చిన తర్వాత మోడీని అమ్మనాభూతులు తిట్టించాడు. అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వస్తే తిరుపతికి వెళ్తే తిరుపతిలో అమిత్ షా మీద రాళ్ల దాడి చేయించాడు. అది కక్షపూరిత రాజకీయం కాదు. మోడీని ప్రధానమంత్రిని బూతులు తిట్టించడం అది కక్షపూరితమైన రాజకీయాలు కావు. తర్వాత అదే టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఇతనికి గ్యాప్ రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని టీవీల్లో ఈయనకు అనుకూలంగా ఉండే టీవీలో కూర్చోబెట్టి గగ్గోలు పెట్టించాడు, అమ్మన బూతులు తిట్టించాడు పవన్ కళ్యాణ్ గారిని. అదే కక్షపూరితమైన రాజకీయం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అది చట్టపరంగా లా అండ్ ఆర్డర్ని కాపాడేదానికి రాష్ట్ర హితం కోసం చేస్తున్నట్టు చూడాలా. వేరే వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ముఠా తగాదాలు చేసేవాళ్ళు, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి నందంటే నంది, పందంటే పంది అనే దానికి ఒక 2-3 పేపర్లు, ఒక 1/2 డజన్ ఛానళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చిడతలు వాయించుకుంటూ కూర్చోవడమే వీళ్ళ పని.
పొద్దున్నుంచి సాయంత్రం వరకు టీవీలు చిడతలు వాయించుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే న్యూస్ పేపర్ రూపంలో ఆ చిడతలు వచ్చేస్తాయి మళ్ళీ మనకు. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గాలు చేసినా, ఏ రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా ఎంత వెనక్కి నెట్టేసినా అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మంచి చేస్తున్నట్టుగా భావించాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా తిట్టారు కాబట్టి అరెస్ట్ చేశారు తప్ప, చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి అరెస్ట్ చేశారని చూడాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి కక్ష ధోరణి ఉండదు. అందులో ఐపీఎస్లను సస్పెండ్ చేసేసిన, ఐపీఎస్లను అరెస్ట్ చేసిన, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళని జైలు టు జైలు తిప్పినా, జైల్లో పెట్టించి 3rd డిగ్రీ ప్రయోగించినా అది కక్షపూరితం కాదు అనేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు. కక్ష ముందు పుట్టిందా, చంద్రబాబు నాయుడు గారు ముందు పుట్టారంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత పుట్టారు, కక్ష ముందు పుట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముందు పుట్టి కక్ష తర్వాత పుట్టిందని చెప్పేంత పరిస్థితి. అండ్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆయన రాజకీయాలు మొత్తం ఒక 3rd గ్రేడ్ పాలిటిక్స్ తప్ప ఎక్కడ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు చేయలేదు ఆయన. అది రామారావు గారి దగ్గర పార్టీ లాక్కున్న విధానం అవనివ్వండి, 2014లో ఆయన గెలిచిన తర్వాత వైసీపీ నుంచి వైసీపీ సింబల్ మీద గెలిచిన లెజిస్లేటర్స్ని లాక్కున్న విధానం అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఐపీఎస్ల దగ్గర నుంచి, మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, వైఎస్ఆర్సీపీకి మాజీ ఎంపీల దగ్గర నుంచి వీళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్న విధానం అవనివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వెన్నతో పెట్టిన బిడ్డ. ఆయన కక్ష రాజకీయాలు చేయకుండా ఒక నిమిషం కూడా బతకలేని వ్యక్తి, ఊపిరి తీసుకోలేని వ్యక్తి. అండ్ అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నాడు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి నిజాలు రావు కానీ అబద్ధాలు అలవోకగా బయటికి అలా వచ్చేస్తూ ఉంటాయి. నిజంగా స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇప్పుడు కక్షపూరితమైన చర్య కాకపోతే పోసాని కృష్ణమురళిని ఉమ్మడి కడప జిల్లా నుంచి గుంటూరుకి, పల్నాడు జిల్లాకి, అక్కడి నుంచి మరి విజయవాడ జైలుకి, మళ్ళీ అక్కడి నుంచి కర్నూలుకి ఈ రకంగా తరలిస్తున్నారంటే ఇది రాక్షసానందం పొందే పని కాదా? ఇది కక్ష కనపడట్లేదా ఇందులో? ఇంకో దుర్మార్గం చూడండి, ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పోకడలు ఏంటంటే, రైట్ ఫ్రమ్ రామ్గోపాల్ వర్మ గారి కేసు దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, పోసాని కృష్ణమురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, లేకపోతే వర్మ గారు కానీ, రామ్గోపాల్ వర్మ కానీ తిడితే కేసు పెడితే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిడితే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసు పెట్టడం ఏంటి? అసలు తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని, కేసు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారు. తిట్టింది పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టుకోవాలి. అసలు ఇది ఎక్కడ చర్య? ఎప్పుడో తిడితే ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి? ఎవరినో తిడితే వీళ్ళు వచ్చి కేసులు పెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? కక్షపూరిత రాజకీయాలు తప్ప, ఒక భయానక రాజకీయాలు తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? రూల్ ఆఫ్ లా ఉందా? రూల్ ఆఫ్ లా ఉంటే ఎవరినో తిడితే ఎవరో కేసులు పెడితే అరెస్ట్ చేసేస్తారా? అసలు పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏం చెప్తే దానికోసం పనిచేస్తున్నారా? అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు కక్షపూరిత రాజకీయాలు కాకుండా ఇవన్నీ ముఠా తగాదాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది కలిగించారని అరెస్ట్ చేస్తున్నారా వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఆయనకు తెలిసిందల్లా ఒకటే, కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఆయన ఎప్పుడు గెలిచిన తర్వాత రాష్ట్రానికి ఈ టెన్యూర్లో ఈ మంచి పని చేశా, ఈ 2 పాలసీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు నడిపించగలిగా అనేసి 95 నుంచి 2004 వరకు కానీ ఒక పాలసీ లేదు. ఈ రోజుకి మనం చంద్రబాబు గారు తీసుకొచ్చిన పాలసీ ఇది. దీనివల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పుకునేదానికి 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఒక పాలసీ లేదు. ఈ పాలసీ వల్ల రాష్ట్రంలో ఈ రోజుకి ఇది బెటర్గా జరుగుతుందని చెప్పేదానికి నాకు తెలిసి 2024 నుంచి 2029 మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నిలిచిపోయి ఒక పాలసీ తీసుకొచ్చే ప్రసక్తి అయితే చేయడు. లైక్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రీయింబర్స్మెంట్ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టడు, అమ్మఒడికి పేరు మార్చి తల్లికి వందనం కాపీ కొట్టుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం తప్ప చంద్రబాబు గారు కొత్తగా ఒక పాలసీ ఈ పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తీసుకొచ్చారు 95లో, ఇప్పటికీ నడుస్తుందనే దానికి ఒక పాలసీ లేదు. ఇలాంటి మంచి పనులు చేయకపోగా అరెస్టులు చేసుకుంటూ రాష్ట్రంలో ఆయన్ని అపోజ్ చేసిన వాళ్ళని లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చొని ఆయన. థ్యాంక్ యూ.